మినిస్టర్ సీతక్కకు మావోయిస్టులు హెచ్చరిక రేఖ రాశారు. ప్రభుత్వం ఆదివాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన మంత్రి సీతక్క మౌనంగా ఉండటంపై మావోయిస్టులు అసహనం వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులను పోలీసులు, అటవీశాఖ అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఈ అంశంపై మంత్రి సీతక్క మాట్లాడడం లేదని మావోయిస్టులు రాసిన లేఖలో విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పేసా చట్టం 1/70 చట్టాలను మంత్రి సీతక్క మర్చిపోయారా అంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో ఆదివాసుల హక్కులకు పూర్తి బాధ్యత మంత్రి సీతక్కదేనని మావోయిస్టులు స్పష్టం చేశారు. జీవో నెంబర్ 49తో కొమరంభీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని ప్రభుత్వం చూస్తుందని, జీవో కారణంగా రాష్ట్రంలో 3 జిల్లాలు కనుమరుగుతున్నాయని మావోయిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదల చేశారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని పురుషుల సర్జికల్ వార్డులో శుక్రవారం ఉదయం పైప్ కప్పు పెచ్చులూడి కింద పడ్డాయి. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డు భవనం పూర్తిగా దెబ్బతింది. గతంలోనే ఇది వార్డులో స్నానపు గదుల్లో పెచ్చులు ఊడిపడిన ఘటనలో పలువురు రోగులు గాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆసుపత్రి మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకతీయ మెడికల్ కాలేజీ ఎంజీఎం ఆసుపత్రిలో పరిశీలన చేస్తున్న సమయంలోనే ఎంజీఎం ఆసుపత్రి సర్జికల్ వార్డులో పెచ్చులు ఊడిపడట చర్చానీయాంశంగా మారింది. ప్రతి వర్షకాలంలో సర్జికల్ వార్డు భవనంలో ఇలా వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయా? జిల్లా యంత్రాంగం మరమ్మతులు చేసే విషయంలో పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెంట్రల్ జైలు స్థానంలో చేపట్టిన 24 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్న క్రమంలో ఎంజీఎం ఆసుపత్రిలో దెబ్బతిన్న భవనాల మరమ్మతులను చేయడం అవసరమా అన్నట్టుగా అధికారులు ప్రవర్తిస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ప్రతి వర్షకాలంలో భవనం పెచ్చులు ఊడిపోవడం, ప్రమాదాలు జరగడం, పలువురు గాయపడుతున్నారని విమర్శలొస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆసుపత్రి మానిటరింగ్ కమిటీ సభ్యులు కాకతీయ మెడికల్ కాలేజ్ ఎంజీఎం ఆసుపత్రిలో పరిశీలన చేస్తున్న సమయంలోనే ఎంజీఎం ఆసుపత్రి సర్జికల్ వార్డులో పెచ్చులూడి పడటం చర్చానీయాంశంగా మారింది. హన్మకొండ జిల్లా పరకాల ఆర్టీసీ డిపో నుండి అరుణాచలం పుణ్యక్షేత్రాలకు మొదటిసారిగా ఆర్టీసీ బస్సు సర్వీసెస్ బయలుదేరుతోంది. డిపో మేనేజర్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ బస్సు పరకాల నుండి అరుణాచలం వరకు కాణిపాకం, వెల్లూరు, గోల్డెన్ టెంపుల్ లాంటి 5 పుణ్యక్షేత్రాలు తిరిగి వస్తుందన్నారు. పరకాల పరిసర ప్రాంత ప్రజలకు ఆర్టీసీ బస్సుకు కావాలని కోరితే ఎక్కడి వరకైనా నడపడానికి సిద్ధంగా ఉన్నట్లు డిపో మేనేజర్ తెలిపారు. ప్రతి వ్యక్తికి 4550 ఛార్జీ ఉంటుందని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో అనుభవం ఉన్న డ్రైవర్లు ఉండడంతో పాటు సురక్షితంగా ప్రయాణం చేయవచ్చన్నారు. విహార యాత్రలే కాదు, ఎటువంటి వేడుకలైన ఆర్టీసీ బస్సులను ముందుగా బుక్ చేసుకుని వెళ్ళవచ్చన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు మన పరకాల డిపో నుండి అరుణాచలంకు ఒక యాత్ర, స్పెషల్ తీర్థయాత్రకు సంబంధించి ఒక స్పెషల్ హైర్ బస్సు ఈరోజు పంపించడం జరుగుతుంది. చాలా ఉత్సాహంగా అందరూ ఈ చుట్టుపక్కల పరకాల చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అయితే పరకాలలో ఉన్న ప్రయాణికులు దానికి ప్రతిస్పందించి ఈ యొక్క బస్సును బుక్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క బస్సు అరుణాచలం వరకు వెళ్తుంది. వయా కాణిపాకము, వెల్లూరు, గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ చూసుకొని ఒక 5 పుణ్యక్షేత్రాలను కవర్ చేసుకొని మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఇది ఒక ఫస్ట్ ఇనిషియేటివ్ మన పరకాల డిపో నుంచి. సో రాబోయే రోజుల్లో పరకాల డిపో నుంచి చాలా ఉధృతంగా ఈ యొక్క స్పెషల్ హైర్ బస్సులు, అది విహారయాత్రలకైతేనేమిటి, మరి వేరే వేరే దేవస్థానాలకైతేనేంటి ఈ యొక్క బస్సులు నడపడం జరుగుతుంది. ఖచ్చితంగా మన డిపో నుంచి డీలక్స్ బస్సులు మరియు పల్లెవేలుగు బస్సులు మరియు ఎక్స్ప్రెస్ బస్సులు ఏ బస్సు అయినా మనం ఎక్కడికైనా ఇవ్వడం జరుగుతుంది. ఒక 30 మంది టీం వారు ఎక్కడికైనా వెళ్ళాలి, విహారయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ వెళ్ళాలనుకునేవారు మా యొక్క డిపోను సంప్రదించితే ఖచ్చితంగా వారికి బస్సు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మంచి, ఎందుకంటే మన ఆర్టీసీ నుంచి నడిపే బస్సులు చాలా ట్రైనీ అయిన డ్రైవర్లు ఉంటారు, చాలా సురక్షితంగా వెళ్ళి రావచ్చు. మనం ఈ పరకాల డిపో నుంచి ఎంత దూరమైనా మనం విహారయాత్రలకు కానీ తీర్థయాత్రలకు కానీ బస్సులు మనం వేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో ఎవరైనా వారికి ఇంట్రెస్ట్ ఉన్నవారు, ఆసక్తి కలవారు మన డిపోను వచ్చి సంప్రదించినచో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మన బస్సు వేయడం జరుగుతుంది. సరే, ఇది అరుణాచల్ బస్సు ఈ రోజు బయలుదేరి ఏ రోజు వరకు? ఇది 4 రోజులండి. 4 రోజుల ట్రిప్. ఈ రోజు మొదలై మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తుంది.
భీమదేవరపల్లి మండల కేంద్రంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఏసీబీ అధికారులు గురువారం రోజున ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఉన్నత అధికారుల సూచన మేరకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో తనిఖీలు చేయగా కార్యాలయంలో 4 డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారని, వారి వద్ద నుండి లభించిన 96,870 రూపాయల నగదు మొత్తాన్ని సీజ్ చేశామని తెలిపారు. కార్యాలయానికి వచ్చే ప్రజల నుండి అక్రమంగా డబ్బులు తీసుకుంటున్నారని ఆరోపణల నేపథ్యంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టామని తెలిపినారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయని 2023-24 సంవత్సరానికి గాను చేసిన రిజిస్టర్ ఫైళ్లలో అవకతవకలు జరిగాయని, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులైన అధికారులపై చర్యల నిమిత్తం ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తామని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య మీడియాకు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచం కోసం డిమాండ్ చేస్తే ఏసీబీని ఆశ్రయించాలని కోరారు. కామారెడ్డి జిల్లా చుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ పనులు తొందరగా పూర్తి చేయాలని చేసిన రాస్తారోకో ధర్నాకు ప్రజల్లో మాకు పేరు వస్తుందని, మా పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ యువజన నాయకులు అహంకారంతో ఏది పడితే అది మాట్లాడడం సరైన పద్ధతి కాదని అన్నారు. తమని పేటీఎం బ్యాచ్ అంటే కాంగ్రెస్ వాళ్లను ఏటీఎం బ్యాచ్ అంటామని కౌంటర్ ఇచ్చారు. తాము అడిగింది అభివృద్ధి పనుల గురించి మాత్రమేనని, కాంగ్రెస్ వాళ్ళు కూడా దాని గురించే మాట్లాడితే బాగుండేదని హితవు పలికారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. నిన్న భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సెంట్రల్ లైటింగ్ పనుల కొరకు సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలి, దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది, దుమ్ము ధూళి సోకి అనారోగ్యం పాలవుతుంది, డస్ట్ ఎలర్జీ సోకుతుంది, టీబీ క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయని చెప్పి నిన్న భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం నిలబడే పార్టీ కావున నిన్న ధర్నా చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ యువజన నాయకులు నిన్న మాట్లాడడం జరిగింది. పేటీఎం బ్యాచ్ అని మమ్మల్ని అనడం జరిగింది. మేము పేటీఎం బ్యాచ్ ప్రజల కోసం పనిచేస్తాం, మీరు ఏటీఎం బ్యాచ్ ఎనీ టైం మనీ కోసం పని చేస్తారు, మనీ ఎక్కడ ఉంటే అక్కడ మీరు పని చేస్తారు. అది చుక్కలిక ప్రజలందరికీ తెలుసు. ఏ ఇసుక పని చేస్తే, ఏ ట్రాక్టర్ నడిపిస్తే ఎలాంటి కమిషన్ వస్తుంది, ఏం దందా చేస్తే ఎలాంటి కమిషన్ వస్తుంది ఆలోచించి పైసల కోసం పనిచేసే ఏటీఎం బ్యాచ్, ఎనీ టైం మనీ కోసం పనిచేసే బ్యాచ్ మీది, అది చుక్కల ప్రజలకు కూడా తెలుసు. అంతేకాకుండా మీరు మోడీ గారు 11 సంవత్సరాలలో ఏం పనులు చేసిందని అడగడం జరిగింది. మేము దానికి చర్చకు సిద్ధం ఉన్నాం. ఇచ్చుకున్న నడి బొడ్డున ఎక్కడికి రమ్మన్నా రావడానికి సిద్ధం ఉన్నాం. గాంధీ చౌక్లో కూర్చుందామా, నడి బొడ్డున కూర్చుందామా, మన బస్టాండ్ చౌరస్తాలో కూర్చుందాం, మేము సిద్ధంగా ఉన్నాం. మోడీ గారు 11 సంవత్సరాలలో ఏమేం పథకాలు తీసుకొచ్చిండు, పేద ప్రజల సంక్షేమానికి ఏమేం చేసిండు, ఒక్కరోజు దేశ ప్రధానిగా ఉండి జుక్కలి వర్గానికే పథకాలు ఇవ్వడు. దేశ ప్రజలందరికీ ఆ పార్టీ ఈ పార్టీని చూడకుండా దేశ పేద ప్రజలందరికీ కూడా పథకాలు అందే విధంగా ఇగో మేము పాంప్లెట్ రూపంలో 255 పథకాలు మోడీ గారు 11 సంవత్సరాలలో తీసుకొచ్చిండు. అందులో ఒక 2-3 నేను చిన్నగా చెప్తా. ఇప్పుడు మీరు తింటున్న రేషన్ బియ్యం, పేద ప్రజలు తింటున్న రేషన్ బియ్యం కూడా ఫ్రీగా ₹1 ఆలోచించకుండా ఇస్తుండు. కరోనా కష్టకాలంలో అందరూ మిట్టుమిట్టులు ఆడుతున్న సమయంలో లక్షలు కోట్లున్న అధిపతులు కూడా మిట్టుమిట్టు ఆడుతున్న సమయంలో ఫ్రీ వ్యాక్సిన్ మీరు తీసుకున్న వ్యాక్సిన్ కూడా మా నరేంద్ర మోడీ గారు ఇచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది అంతేకాకుండా మీరు పార్టీ మారడం గురించి మాట్లాడారు. పార్టీ మారడం గురించి మీరు మాట్లాడితే నవ్వుకుంటారు ఎవరైనా. ఎందుకంటే 2014 అసెంబ్లీ ఎలక్షన్లో మీ పార్టీ బీఫామ్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎక్కడి పోయారయ్యా? మీరు పార్టీ మారడం గురించి మాట్లాడుతారు. ఎంతమంది గెలిచిరు, ఎంతమంది ఉన్నారు మీ పార్టీలో? ఈ మొన్నటి ఎలక్షన్లో వేరే పార్టీ సింబల్ మీద గెలిచిన వాళ్ళని మీ పార్టీలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసుకున్నారు. సిగ్గు లేదా మీకు? పార్టీ మారడం గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడడం చాలా సిగ్గుచేటు. అంతేకాకుండా మిడిమిడి జ్ఞానం ఉంది బీజేపీ నాయకులకు. ఖబర్దార్ అంటారు. ఖబర్దార్ కాంగ్రెస్ యువజన నాయకులారా, మీకుంది మిడిమిడి జ్ఞానం, మాకు లేదు. మేము ఏదైనా సబ్జెక్ట్ ఉంటుంది, సబ్జెక్ట్ తోటి పని చేస్తాం. మేము కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సెంట్రల్ ఐటీ గురించి కొత్తగా ఏర్పడిన మున్సిపల్ కమిషనర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇలా అందరికీ మెమోరాండం ఇచ్చిన తర్వాతే రాస్తారోక నిర్వహించడం ప్రజలకు ఇబ్బంది అవుతుంది తప్ప సబ్జెక్టుతో ప్రోటోకాల్ ప్రకారం మేము పాటించడం జరిగింది. మీరు ప్రోటోకాల్ లేకుండా మీరు పాటిస్తారు. ఎందుకంటే మీరు యువజన రాష్ట్ర నాయకులు అని చెప్పుకుంటారు. మీకు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంటే కానీ లేదు మీ పార్టీ. మీరు యువజన రాష్ట్ర నాయకులని ఎలా చెప్పుకుంటారు? కొంచెమైనా సిగ్గుందా మీకు అలా చెప్పుకోవడానికి అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఇలా మీరు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మీ కాంగ్రెస్ పార్టీ అహంకారంతో, డబ్బుందని అహంకారంతో, నోటి దూలతో, నోటికి వచ్చిన మాట్లాడితే భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. ఖబర్దార్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మహదేవ్పూర్ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అలీంకో సంస్థ ద్వారా అందిస్తున్న దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పాల్గొని
ట్రైసైకిళ్లు, ఇతర ఉపకరణాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ దివ్యాంగులు సమాజంలో అన్ని రంగాల్లో రాణించేందుకు అవసరమైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మహాదేవ్పూర్ మండలంలో సుమారు 200 మంది దివ్యాంగులను గుర్తించి వారిలో మొదటి విడతలో 50 మంది దివ్యాంగులకు వివిధ రకాలైన బ్యాటరీ ట్రైసైకిళ్లు, సాధారణ ట్రైసైకిళ్లు, వినికిడి పరికరాలు, చేతికర్రలు, స్టాండ్లు వారి వైకల్యాన్ని బట్టి అందిస్తున్నామని తెలిపారు. అనంతరం మహదేవ్పూర్ మండలానికి చెందిన 89 మంది లబ్ధిదారులకు సుమారు 90 లక్షల రూపాయల విలువగల కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అంతకుముందు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో 20 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిల్డ్రన్ పార్క్ ను రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి కూడా చైర్మన్ ఇనగాల వెంకట్రామరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. మీ అందరినీ కోరుతా ఉన్నా, ఇల్లు లేని నిరుపేదకి దశల వారీగా రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఈ సంవత్సరం కొంతమందికి ఇస్తే వచ్చే సంవత్సరం కొద్దిమందికి ఇచ్చి ఇంకో సంవత్సరం కొద్దిమందికి ఇచ్చి అందరికీ ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇచ్చే కార్యాచరణ మనం మొదలుపెట్టినాం. 10 సంవత్సరాలు ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేవాళ్ళు. మనం ఇల్లు ఇస్తాం, ఒకరి తర్వాత ఒకరికి ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఎవ్వరు కూడా ఆందోళన పెట్టదు. రెండోది కూడా చెప్తా ఉన్నాం అనేక సందర్భాల్లో, ఇల్లు లేనోళ్ళకే దొరుకుతుంది కనుక ఆ ఇల్లు ఉన్నోళ్ళకు అడిగి లేదనిపించుకోకుండా ఉండాలి. ఈ ప్రయత్న భావంలో నేను చెప్తా ఉన్నా కలెక్టర్ గారు కూడా, ఏదైతే లిస్టులో మరి అప్పుడెప్పుడో మోటార్ సైకిల్ ఉండి దాన్ని 360 డిగ్రీస్లో ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని కూడా మీ దగ్గరికి వస్తే తీసుకొని మళ్ళీ తిరిగి రాష్ట్ర యంత్రాంగానికి పంపించండి. ఎందుకంటే సెంట్రలైజ్ డేటా కనుక దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మరి అప్డేట్ చేయాల్సి ఉంటుంది కనుక వెంటనే ఆ ప్రక్రియను కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాలని నేను కోరుతూ నేను దివ్యాంగులు అందరికీ చెప్తా ఉన్నా, ఎవరికైతే మీకు కూడా ఇల్లు లేవు, నిజంగానే ఇక్కడున్న మా దివ్యాంగ సోదరులకు కానీ సోదరుమలకు కానీ ఎవరికైతే ఇల్లు లేవో వారందరి లిస్టుని జమ చేయండి అమ్మా. మీ బాధ్యత అది. నిజంగా ఇల్లు ఉంటే ఇల్లు ఇవ్వలేదు, ఎవరికి ఇచ్చినా ఇల్లుకి ఇస్తే ఇప్పుడే తీసేస్తాడు కలెక్టర్, పేరు చెప్పి అడగండి ఇస్తాం. లేదమ్మా కాదు, అది ఇస్తారు, కొత్తగా ఇస్తారు. కొత్తగా పెన్షన్లకు సంబంధించి కూడా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక ప్రక్రియను ఏర్పాటు చేసుకొని దివ్యాంగులకు సంబంధించి వారికి కూడా మేలు చేయాలనే ఒక ప్రయత్నంలో మనం అందరం కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం. తప్పకుండా మరి ఎంత తొందరగా అంత వీలైతే అంత తొందరగా దివ్యాంగులకు సంబంధించిన సమస్యలు పరిష్కారం చేసే ప్రయత్నం చేస్తామని మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ, ఈరోజు మరి మిగతా చెక్కులు కూడా ఇస్తున్నాం కదమ్మా, సంబంధించిన చెక్కులు కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నాం. మరి ఆ కుటుంబాలు మరి పెళ్ళైన ఆ దంపతులు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రభుత్వం దీన్ని కూడా కొనసాగింపు చేస్తూ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటుంది. మీరందరూ కూడా మరి ప్రత్యేకంగా మీ అందరి సంబంధించి మీ ఆశీర్వాదాన్ని కోరుతూ మరొకసారి మా దివ్యాంగ సోదరులకు సోదరిమణులకు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.